హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనమందరం ఎంతో సుఖవంతమైన జీవితం గడుపుతున్నామంటే దానికి కారణం ఎందరో ఆవిష్కర్తలు. అయితే తమ ఆవిష్కరణను పరీక్షించి విజయవంతం చేయడానికి మన ఆవిష్కర్తలు పడే తపన అంతా ఇంత కాదు. తన ప్రోడక్ట్ మంచిదని చెప్పుకోవడానికి ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు ఆ ప్రోడక్ట్ కే బలైన వ్యక్తి కథ ఇది. ఫ్రెంచ్ దేశస్థుడైన ఫ్రాన్స్ రైచల్డ్ ఓ టైలర్ ఆవిష్కర్త కూడా. 20వ శతాబ్దానికి చెందిన ఆయనకు పారాషూట్లపై చాలా ఆసక్తి ఉండేది. పలు రకాలైన పారాషూట్లను తయారు చేసి పరిశీలిస్తుండేవాడు. విమాన పైలట్లు ధరించేందుకు వీలుండే ఓ షూట్ ను 1910లో అభివృద్ధి చేశాడు. పైకి సాధారణ డ్రెస్ లాగే ఉన్న పైలట్లు కిందకి దూకితే అది విచ్చుకొని వారి ప్రాణాలను కాపాడుతుందని దాని గురించి ఫ్రాన్స్ చెప్తూ ఉండేవాడు. దాంతో 10 మీటర్ల వరకు ఎత్తుకు వెళ్లి కిందకి దూకి ప్రయోగాలు నిర్వహిస్తూ ఉండేవాడు. అయితే ఎంతమంది ఇన్వెస్టర్లకు చూపించినా అది పనిచేస్తుందని వారెవరికీ నమ్మకం కలగలేదు. ఆ ఐడియాపై పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాలేదు. తన పారాషూట్లపై అందరికీ నమ్మకం రావాలంటే మరింత ఎత్తు నుంచి టెస్ట్ చేయాలని ఫ్రాన్స్ నిర్ణయించుకున్నాడు. అందుకోసం ప్యారిస్ లో ఈఫిల్ టవర్ ను ఎంచుకున్నాడు. 1912లో అధికారుల వద్ద అనుమతి తీసుకున్నాడు. కేవలం డమ్మీలతో టెస్ట్ చేస్తాడని భావించిన అధికారులు ఏ అనుమానం లేకుండా పర్మిషన్స్ ఇచ్చేశారు. 1912 ఫిబ్రవరి 4న నేలకు 187 అడుగుల ఎత్తున్న ఫస్ట్ డెక్ పై చేరుకున్నాడు. తీరా పైకి ఎక్కాక తానే దూకుతున్నట్టు ప్రకటించాడు. కంగారు పడిన అధికారులు, స్నేహితులు అతని మనసు మార్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు యత్నించారు. ఫ్రాన్స్ వినలేదు. తన తయారీపై నమ్మకంతో దూకేశాడు. తీరా దూకాక ఆ పారాషూట్ ఓపెన్ కాలేదు. ప్రయోగం విఫలమైంది. అందరూ చూస్తుండగానే ఫ్రాన్స్ నేలకు ఢీకొనడం, అతడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవడం జరిగిపోయాయి. ఏవియేషన్ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన ఎంతో మంది జాబితాలో ఫ్రాన్స్ పేరు కూడా చేరింది. ముందు డమ్మీలతోనే ప్రయోగం చేసి విజయవంతమైతే ఆ తర్వాత తాను దూకొచ్చు కదా. తానే ఎందుకు ఈ అనవసర సాహసం చేశాడు? ఏమో, ఇది ఎప్పటికీ సమాధానం లేని ప్రశ్నే.